పైరసీ ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో బాగా వైరల్ అవుతున్న ఒక పదం. నేను ఈ మాట ఎందుకన్నానంటే తండేల్ మూవీ వల్ల. తండేల్ మూవీ రిలీజ్ అయిన 2-3 డేస్లోనే ఆన్లైన్లో హెచ్డి ప్రింట్ రిలీజ్ అయిపోయింది. అసలు ఏంటి పైరసీ, ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది అండ్ ఇది ఎంత డేంజర్ అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మనందరికీ తెలిసిందే అబ్బా. దీని గురించి మన సినిమా స్టైల్లో చెప్పాలంటే కెమెరా, కెమెరామ్యాన్, ఒక థియేటర్. ఏం లేదబ్బా, ఒక థియేటర్కి వెళ్ళామా, స్పై క్యామ్ ఆన్ చేసామా, సినిమా మొత్తం రికార్డ్ చేసామా, ఇంకా టోరెంట్లో అప్లోడ్ చేసామా, అంతే, సింపుల్. ఈ ప్రింట్ మధ్యలో అరుపులు, కేకలు, విజిల్లు, ఇంకా పేపర్లు కూడా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఆర్ నెక్స్ట్ డే ఆన్లైన్లో మసకగా కొన్ని ప్రింట్లు వస్తాయి. అవే వీటికి ఎగ్జాంపుల్. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే వచ్చేసాయి. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అండ్ పుష్ప 1. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన క్రిబ్లోనే రకరకాల పనులు చేసుకుంటూ మారువేషాల్లో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ మాట నేను ఎందుకన్నానో ఇంకొంచెంసేపట్లో మీకు అర్థమవుతుంది. అయితే ఈ లీక్స్ అనేవి మూవీ టీం వాళ్ళ వల్లే అవుతాయి. అయితే కొందరు వాళ్ళకి ఆత్రవాగకనో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షో తప్పడానికో మూవీ టీం వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఫుటేజ్ని బయటికి లీక్ చేసి పడుతున్నారు. ఈ విధంగా ఎంత వరకు జరుగుతుందని అనుకోలేదు సార్. కష్టపడి ఇంతమంది అందరూ కలిపి చేసిన సినిమాని రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయటం ఎంత తప్పు, ఇది అంతకన్నా పెద్ద దుర్మార్గం ఇది. దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే 2015లో బాహుబలి పార్ట్ 1 కొత్త ఫుటేజ్ లీక్ అయింది. అండ్ 2014లో ఎక్స్పాండబుల్స్ 3 అనే మూవీ 3 వీక్స్కి ముందే లీక్ అయింది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ అయితే చాలా లాసెస్నే చూశారు. ఇప్పుడంటే ఓటీటీలో వచ్చేసి అందరం అన్ని మూవీస్ హ్యాపీగా చూసుకుంటున్నాం, కానీ అప్పట్లో ఒక మూవీ హెచ్డి అఫీషియల్ సీడీ రావాలంటే మినిమం 6 months పట్టేది. అండ్ దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉండేది. అయితే దీనికి సొల్యూషన్గా మన పైరసీ మావలు కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఆ 150-200 ఉన్న సీడీల్లో ఉన్న మూవీని కాపీ చేసి పైరసీ సీడీల్లో వేసి అమ్ము దొబ్బేవాళ్ళు అండ్ టోరెంట్ ఫైల్స్లో అప్లోడ్ చేసుకునేవాళ్ళు. అయితే హిందీ మూవీ దృశ్యం తెలుసు కదా, అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా ఇలానే లీక్ అయి పుడిచింది. ఈ మొత్తం మూవీస్ అన్ని అప్లోడ్ అయ్యేది ఇక్కడే. అయితే వీటిలో కొన్ని అయితే రూల్స్, రాకర్స్, బప్పాలు, బొమ్మలు మొత్తం ఇంకా చెప్పకూడదు, చాలా బాగోదు. అయితే ఇప్పుడు అన్నీ తెలిస్తే బ్లాక్ చేయొచ్చు కదా అని అంటారా? అలా బ్లాక్ చేసినా కూడా అది షట్ డౌన్ అవదండి. బికాజ్ ఇప్పుడు నీ బొమ్మ అని ఒక సైట్ ఉంది కదా, దాన్ని బ్లాక్ చేస్తే అది నా బొమ్మ అయిపోతుంది. అది కూడా బ్లాక్ చేస్తే మన బొమ్మ అంటాడు. ఇలా ఎన్ని బ్లాక్ చేసినా కూడా ఏమవ్వదు. మావా మేమే మర్డర్లు చేయలే, కిడ్నాపులు చేయలే, చిన్న పైరసీ సీడీ కొనుక్కొని సినిమా చూసాం, ఇందులో తప్పే ఉందంట. ప్రతి ఒక్కరు ఇలానే అనుకుని పైరటరీ సీడీలు కొనడం వల్లే ప్రొడ్యూసర్స్కి పైసలు సరిపోక టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చూసే ఒక్కొక్క పైరసీ క్యాసెట్ ఎఫెక్ట్, కాస్ట్ కటింగ్ అని అదని ఇదని మొత్తం సినిమా క్వాలిటీ పోవడానికే అవుతుందయ్యా. ఇలా అందరూ పైరటరీ సీడీలు కొనుక్కొని సినిమా చూడటం మీలాంటి టీఎఫ్ఐ బాన్సులు చేసే ద్రోహం. మావా నాకు ఇప్పుడు అర్థమైంది మావా, నీకు దన్న మావా, తప్పకవే మావా, నేను చూస్తాను మావా, థియేటర్కి వెళ్ళి నేను సినిమాలు చూస్తాను మావా, #TFI బాన్స్ మావా. ఇలా కాస్ట్ కట్టింగ్లు అది ఇది అని చెప్పి మొత్తం సినిమా క్వాలిటీ ఇదే తగ్గిపోతే అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందుకే మూవీ చూద్దాం, థియేటర్కి వెళ్ళి చూద్దాం, డ్యాన్స్ ఆడదాం, పాటలు పాడదాం, ఒక 3 hours థియేటర్ అనే ఒక మ్యాజిక్ వరల్డ్లో కూర్చొని సినిమా అనే ఒక మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తూ మన కష్టాలని బాధల్ని కొంచెంసేపు పక్కన పెట్టి కూర్చొని నవ్వుదాం, ఏడుద్దాం, ఆశ్చర్యానికి గురవుదాం, అనుభూతులను పొందుదాం. మనం మన పాత సినిమాలన్నింటినీ రీరిలీజ్లా చూసి అయిపోతున్నాం. మన కొడుకులకి, మన వాళ్ళకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఆ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. వీలుంటే వాళ్ళతో మనం కూడా వెళ్దాం. సో వివేకంతో ఆలోచించండి అండ్ మూసుకొని హాల్కి వెళ్ళి సినిమా చూడు. ఇది నీకు అర్థమైతే టీఎఫ్ఐ బానిసా అని కామెంట్ చేయి. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, దాని మీద గట్టిగా దెబ్బ కొట్టు. ఇంకా పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని కొడితే సౌండ్ మామూలుగా రాకూడదు.
అది మ్యాటర్. సార్ నేను వెళ్ళొస్తా. సినిమా ఎందుకు గొప్పది అంటే మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివరి కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది. ఖచ్చితంగా అదొక అలవాటు.